వీడియోలో మనం వరంగల్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన భద్రకాళి జియో బయోడైవర్సిటీ కల్చర్ పార్క్ ని చూస్తున్నాం. నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి, పెద్దలకి, కపుల్స్ కి, ఫ్యామిలీకి అందరికీ సూట్ అయ్యే బెస్ట్ ప్లేస్ భద్రకాళి బండ్. వేక్ కి 2 సైడ్స్ చెట్లు ఉండే వ్యూ అండ్ ఇట్ సైడ్ అయితే లేక్ ఫ్రంట్ వ్యూ అండి. గార్డెనింగ్ ఏరియా, లైటింగ్ ఏరియా, వాకింగ్ ట్రాక్ ఒకటి మోర్ దెన్ 1 km లాంగ్లో ఉంటుందండి. ఇది కిడ్స్ ప్లేయింగ్ ఏరియా ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి 10.3 అఫీషియల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ఒత్తండి, కమెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ లొకేషన్కి రావడానికి హనుమకొండ బస్ స్టాండ్ నుంచి మీకు 4 to 5 km ఉంటుంది. అదే వరంగల్ నుంచి అయితే 4 to 4.5 km ఉంటుందండి. ఇది ఎంట్రన్స్ అండి. మార్నింగ్ వాకింగ్ వచ్చేసి మార్నింగ్ 5 to 6:30 అండి. దీనికోసం మంత్లీ 400 పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు డైలీ వర్కౌట్స్ చేసుకుంటారు కదా, జిమ్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఫెసిలిటీస్ లోపల ఉన్నాయి. సో వీళ్ళ కోసం 400 అయితే పే చేయాలి మెంబర్షిప్ కోసం ఎవ్రీ మంత్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8కి అయితే ఎవ్రీడే స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా, ఒక రోజు 9:30కి, ఒక రోజు 9కి క్లోజ్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను కదా, కన్స్ట్రక్షన్ అవుతుందంతా. ఇటు సైడ్ గణపతి టెంపుల్ ఉందండి. ముందుకు వెళ్తుంటే అంతా ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది ఈ ఏరియా అంతా. నేను మళ్ళీ ఒకసారి మీకు కన్స్ట్రక్షన్ అయినాక ఇంకొక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మన ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా, బయట టికెట్స్ తీసుకొని ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు, సేఫ్గా ఉంటుంది. ఇటు సైడ్ చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఇటు సైడ్ కూడా ఇంకా రోడ్డు అండ్ ఇంకా ఫోటోషూట్స్కి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇక్కడ నించొని బండి దగ్గర నించొని చూస్తే వరంగల్ ఏరియా మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ నేను వెళ్తున్నాను కదా, ఇక్కడ చెకింగ్ అయితే ఉంది, టికెట్ చెకింగ్. లోపలికి వెళ్తుంటే ఎంత బాగుంది గ్రీనరీ, అసలు అన్ని ఈత చెట్లు. నేను వెళ్ళింది సమ్మర్ కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అది బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. ముందుకు వస్తుంటే ఇటు సైడ్కి ఉంది కదా, అంతా ఫోటోషూట్ కోసమే. అది పబ్లిక్ టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి లోపల. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది లోపల. చూడండి, ఎక్కువగా ఈ ప్లేసెస్లో అయితే ఫొటోస్ దిగడానికి ఇష్టపడతారు ప్రతి ఒక్కరు. మీరు కూడా ఇక్కడికి వస్తే కంపల్సరీ వరంగల్ వచ్చిన ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి ఈ ప్లేస్ని. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఇదంతా ఫోటోషూట్ ఏరియా అండి. చూడండి, మ్యారేజ్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ బర్త్డే షూట్స్ ఉంటాయి కదా, అన్నీ ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ క్యాంటీన్ ఏరియా, ఇటు లేక్ ఉంది. చాలా మంచి వ్యూ అండి. చూడండి లేక్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇది భద్రకాళి టెంపుల్. అటు సైడ్ నుంచి మనం వెళ్ళడానికి వేరే రూట్ ఉంటుంది టెంపుల్కి. టెంపుల్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ భద్రకాళి బండ్ని విజిట్ చేస్తారు. ఇదంతా క్యాంటీన్ ఏరియా అండి. నేను కూడా ఇక్కడ తిన్నాను, ఎగ్ పఫ్ తీసుకున్నాను ఒకటి. చాలా రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ అయితే. టేస్ట్ కూడా, క్వాలిటీ కూడా బాగానే ఉంది, హైజెనిక్గానే ఉంటుంది. ఇదంతా ఓపెన్ ఎయిర్ జిమ్. మార్నింగ్ టైంలో వాకర్స్ వచ్చి యూజ్ చేసుకుంటారు. మనం తర్వాత వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా లేకుండా ఎంజాయ్ చేస్తూ చాలా. ఈ ఆంటీ చూడండి, నేనైతే ఆంటీని చాలాసేపు చూశాను, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మన మైండ్లో, మన ఇంట్లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాటి నుంచి దూరంగా ఒక రోజు, ఒక 2 గంటలు అలా బయటికి వెళ్ళి వస్తే ప్రాబ్లం ఏం లేదు కదా, మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇది ఎంత చక్కగా కట్టారు. చాలా టైం పట్టిందండి. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇవన్నీ లేవు. ఇది కిడ్స్ ప్లేయింగ్ ఏరియా, చిన్నపిల్లలు ఆడుకునే ఏరియా అండి. గేమ్స్ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తుంటే మనం పే చేసి కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ ఇదేంటంటే ఫోటోషూట్ ఏరియా అండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీసుకుంటారు కదా, వాళ్ళ కోసం. ఇదంతా గ్రీనరీ. మనం రెస్ట్ తీసుకోవచ్చు, ఏదైనా తినడానికి తెచ్చుకుంటే తినవచ్చు. బయట అయితే చెకింగ్ ఉంది, బయట ఫుడ్ అలో లేదని. ఇది గేమ్ జోన్. ఇక్కడ మొత్తం పిల్లల ప్రపంచం అండి. ఇదంతా పిల్లల ప్రపంచం అంటారు కదా. గేమింగ్ అంటేనే చిన్నపిల్లలు అంటేనే గేమ్స్ అండి.
వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇది స్పెషల్గా చేసి పెట్టారు. లేక్ ఎంత దూరం ఉందో అంత దూరం ఇదే ఉంది, మొత్తం వాకింగ్ ఏరియానే ఉంది. మీకు ముందుకు వెళ్తుంటే ప్రతి ఒక్క ప్లేస్లో ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో క్యాంటీన్స్ అనేటివి కనబడుతూనే ఉంటాయండి. మీకు ఏం కావాలన్నా అక్కడ తీసుకోవచ్చు. మీకు బయటికి వెళ్ళాలి వాటర్ కోసం, కూల్ డ్రింక్స్ కోసం అనేది ఏం లేదు. మీరు నడుస్తుంటేనే మీరు కావాలి అనుకునే లోపే మీకు దొరుకుతాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు పిల్లలు. మీరు కూడా మీ పిల్లలతో పాటు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చూడండి చీకటి పడబోతుంది, అంటే మన సూర్యుడు అస్తమించేశాడు అన్నట్టు, అంటే లైట్స్ ఆన్ అయ్యాయి. మొత్తం వాకింగ్ ఏరియాలో మొత్తం లైట్స్ ఆన్ అయ్యాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలనుకుంటే ఈవినింగ్ టైంలో రండి. 4:30కి ఇక్కడికి వచ్చేలాగా రండి. ఎందుకంటే మీరు మార్నింగ్ డే వ్యూని చూడొచ్చు, నైట్ వ్యూని కూడా చూడొచ్చు. ఇక్కడికి వచ్చాక మీరు డే టైంలో వచ్చారనుకోండి అలసిపోయి వెళ్ళిపోతారు. అదే ఈవినింగ్ టైంలో వచ్చారనుకోండి ఇలా మంచి మంచి వ్యూస్ చూడాల్సి వస్తుంది మనకి. మనం డే టైంలో వస్తే ఇవన్నీ మిస్ అయిపోతాము. ఇక్కడ ఈ చెట్లు చూసారా ఎంత అసలు ఫ్లవర్ లాగా ఎంత బాగా కనిపిస్తుందో. ఒక పూలవనంలో ఉన్న ఫీల్ వస్తుంది మనకు. మీరు కూడా వెళ్తారు కదా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వెళ్ళాలని అనుకుంటారు కదా. ఒకవేళ వెళ్తే మీరు కూడా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది భద్రకాళి కళావేదిక అండి. ఇది ఎందుకంటే మనం ఏమైనా ఈవెంట్స్ చేసుకోవాలంటే బర్త్డేస్ కానీ యానివర్సరీ సెలబ్రేషన్స్ కానీ ఇవేమైనా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు పే చేసి. నేను ఈతకాయలు వస్తున్నానండి, అవి ఆల్రెడీ పండినే మేము తినేసాం కూడా. అండ్ ముందుకి వాక్ చేసుకుంటూ వస్తుంటే ఆ వ్యూ ఉంది కదా లైటింగ్తోని ఆహా అనాల్సిందే. మనం టేస్టీ ఫుడ్ తిన్నప్పుడు మనకి ఎంత తృప్తిగా ఉంటుందో ఇలాంటి మంచి వ్యూ చూసినప్పుడు మన కళ్ళకు కూడా అంతే ఆనందంగా ఉంటుంది. నేనైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నైట్ టైంలో నేను ఇలా బయటికి ఎగ్జిట్ అవుతుంటే బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ మధ్యనే స్పీడ్ బోట్ కూడా లాంచ్ చేశారు. రైడ్ చాలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైజెసే. అడల్ట్స్కి 50, చిల్డ్రన్స్కి 30 రూపీస్ ఉన్నాయి. నేను టైం సరిపోక బోటింగ్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో బోట్ రైడ్ ఫుల్ డీటెయిల్స్తో చూపిస్తాను. నైట్ టైంలో సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇలా నేను బయటికి వచ్చేసాను. ఇక్కడ మీరు ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తారు కదా గోదావరి దగ్గర, సేమ్ అట్లనే ఉంటుంది. ఎగ్జిట్లో చూడండి. నేను 7:30కి బయటికి వచ్చాను. అప్పుడు కూడా పబ్లిక్ చాలా అంటే చాలా ఉన్నారండి. అప్పటికి వస్తూనే ఉన్నారు నైట్ అయినా కూడా. మీరు ఎప్పుడైనా హనంకొండకి వెళ్ళినప్పుడు హంటర్ రోడ్ ఉంది కదా, హంటర్ రోడ్ ఫేమస్ ఏంటి అంటే కుల్ఫీ అండి. కుల్ఫీ తినకుండా ఒక్కసారి కూడా నేను రాలేదు. మీరు కూడా ట్రై చేయండి. హంటర్ రోడ్ అంటే కుల్ఫీ స్పెషల్ అండి. అక్కడ స్పెషల్ కుల్ఫీ అంతే. ఇక్కడైతే బటర్ బన్స్ తీసుకున్నాము, వచ్చేసాను నేనైతే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా భద్రకాళి బండిని విజిట్ చేయండి. ఇదివరకే విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీ ప్రోత్సాహం అందించండి.